పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 24వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు, మరియు 11, 12 వచనాలు, మరియు 19 వచనం, మరియు 23వ వచనం నుండి 27వ వచనం వరకు. భక్తి కీర్తన 80వ కీర్తన 2, 3, 5 నుంచి 7 వచనాలు. ఈనాటి సువార్త పాఠనం మార్కు సువార్త 3వ అధ్యాయం 20, 21 వచనములు. సువార్త పాఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. వారు ఇల్లు చేరగానే తిరిగి జన సమూహము గుమికూడి అందున భోజనం చేయుటకైనను వారికి వీలు పడలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయమును విని ఆయనకు మతి చెల్లించిందని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచ్చటి నుండి తీసుకుని వెళ్ళుటకు వచ్చిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: యేసుకే నిందలు. చంద్రుడిలో మచ్చ ఉంటే ఉండవచ్చు, ఆయనలో వెదకిన మచ్చలేదు అని సామెత. ఈ సామెత యేసుకి అన్యాయపు తీర్పునిచ్చిన పిలాతే ఈయనలో నాకు ఏ దోషము కనబడటలేదు అని స్వయంగా చెప్పాడు. శాస్త్రులు యేసుని వెర్రివాడని భావించలేదు. యేసు బెల్జెబూల్ అనే దెయ్యాల అధిపతి చేత ఆవహించబడి దెయ్యాలను వెళ్ళగొట్టుతున్నాడు అని వారు అన్నారు. బెల్జెబూల్ అనగా పేడ పురుగుల ప్రభు, రాజు లేక మురికి రాజు అని అర్థం. ఈ పేరు యేసుని ఒక నీచమైన దైవ దూషణకు సంబంధించినది. యేసు రాత్రనక పగలనక చాలా కష్టపడి తండ్రి అప్పగించిన సత్య సువార్తను బోధిస్తూ ఉంటే అలనాటి పెద్దలు గెద్దల్లాగా యేసును చిత్రహింసలు పెట్టారు, నిందించారు. యేసుకి తన శిష్యులకు సహితం తినడానికి కూడా సమయం లేదంటే చూడండి. యేసు ప్రభు దగ్గర తండోపతండాలుగా వచ్చేవారు ప్రజలు. అనేక బాధల నుండి విముక్తి పొందేవారు. పుణ్యానికి పోతే పాపం ఎదురైందన్నట్టు అన్న సామెతలాగా యేసు మానవాళ్ళందరికీ ఎంతో మేలు చేస్తే అటువంటి ప్రభువుకే అనేక అవమానాలు, అవహేళనలు ఎదురయ్యాయి. మరి నీవు యేసుని ప్రాణ స్నేహితుడిగా, నీ ఆత్మ కాపరిగా స్వీకరించుటకు సిద్ధమా అని మనం ప్రతిరోజు పరిశీలించుకోవాలి. ప్రియ స్నేహితులారా, మరి దేవుని చిత్తం, అపార్థాలు, విమర్శల మధ్య విశ్వాస స్థిరత్వం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 20, 21 వచనాలు. ఈ చిన్న వాక్య భాగంలో యేసు జీవితం, ఆయన సేవ, ఆయన ఎదుర్కొన్న అపార్థాలు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను మంచిగా జీవిస్తే అందరూ నన్ను అపార్థం చేసుకుంటారు అని. కానీ దేవుని వాక్యం మనకు చెప్తుంది, దేవుని చిత్తంలో నడిచిన అపార్థాలు వస్తాయి. రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు, దయ్యాలను వెడలగొడుతూ ఉన్నారు, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడైనా ఆయన వెంటే ఉన్నారు, ఎప్పుడైనా ఆయన వెంటే ఉన్నారు. ఇంటి లోపలకు జనాలు వచ్చారు, భోజనం చేసే సమయం కూడా లేకుండా పోయింది. ఇది యేసు సేవకు ఉన్న తీవ్రతను చూపిస్తుంది. ఆయన సేవ ఒక సౌకర్యమైన సేవ కాదు, అది ఒక త్యాగభరితమైన సేవ. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం, యేసు తప్పుగా అర్థం చేసుకున్న వారు పరిసయ్యులు కాదు, శాస్త్రులు కాదు, ఆయన సొంత బంధువులు. వారు ఏమనుకున్నారు? ఆయన తన మనసును కోల్పోయాడు అని, తనకు పిచ్చి పట్టినదని అనుకున్నారు. ఎందుకు అలా అనుకున్నారు? భోజనం చేయటం లేదు, విశ్రాంతి తీసుకోవటం లేదు, ప్రజల మధ్య ఎప్పుడు ఉండటం చూస్తూ ఉన్నాం.
ప్రియ స్నేహితులారా, మరి ప్రియమైన వారు దేవుని పనికి అంకితమైన జీవితం ప్రపంచానికి అర్థం కాదు. మన ప్రార్థన జీవితం, మన సేవ, మన నీతి జీవితం ఇతరులకు అతిగా అనిపించవచ్చు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సత్యాన్ని చూడాలి. మానవ అభిప్రాయం తాత్కాలికం, దేవుని చిత్తం శాశ్వతం. యేసు ప్రజలను సంతృప్తిపరచడానికి రాలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. మన జీవితాల్లో కూడా దేవుని చిత్తం నడిస్తే కొందరు దూరం అవుతారు, కొందరు విమర్శిస్తారు. కానీ దేవుడు మన పిలుపును ఎరిగి ఉన్నారు. గలతీయులకు రాయబడిన లేఖ 1:10 గుర్తు చేస్తుంది. నేను మనుషులను సంతోషపరచుటకై యత్నించుచున్నానా, దేవునినే అని మనం ధ్యానించాలి. యేసు వాదించలేదు, కోపపడలేదు, తన సేవను ఆపలేదు. అపార్థాల మధ్య కూడా దేవుని చిత్తంలో నిలబడ్డాడు. ప్రతి విమర్శకు సమాధానం అవసరం లేదు, ప్రతి అపార్థానికి వివరణ అవసరం లేదు. దేవుడు మనతో ఉంటే అది చాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. దేవుని చిత్తం కోసం అపార్థాలను భరించగలమా? విమర్శల మధ్య కూడా విశ్వాసంగా ఉండగలమా? యేసు లాంటి జీవితం సులభం కాదు, కానీ అది ఆశీర్వాదభరితం. దేవుడు మనల్ని అర్థం చేసుకుంటే ప్రపంచం అర్థం చేసుకుపోయినా పర్వాలేదు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని, ప్రభు, నిన్ను అనుసరించేటప్పుడు అపార్థాలు వచ్చినా, విమర్శలు ఎదురైనా నీ చిత్తంలో నిలకడగా ఉండే కృపను మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.